సార్ నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి గారిని ఇండస్ట్రీలో పరిచయం చేసిన వ్యక్తి ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో అదే డైరెక్టర్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా తీసేశారు. సో ఆ సినిమా మేకింగ్ ఎలా ఉంది, ఎంతమంది కాస్టింగ్ పెట్టి తీశారు ఆ సినిమాని? సో మీ మాటల్లో. క్రాంతి కుమార్ గారు ఏం చేశారు, అసలు ఈ కథ రాఘవేంద్రరావు గారికి డైరెక్ట్ చేయటం కోసం తయారు చేశారు. రాఘవేంద్రరావు గారికి వినిపిస్తే ఆయన కూడా ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇదేం కథ, నేను చేయను అన్నాడు. సో ఆఖరికి దొరసామరాజు అన్నాడు, క్రాంతి కుమార్ నువ్వు చేసేవా డైరెక్షన్ అన్నాడు ప్రొడ్యూసర్. అనేసరికి సరే ఎవరినో రాఘవేంద్రరావుని పిలిస్తే చేయను అన్నాడు. మరొక డైరెక్టర్ ఎవరినైనా పిలిచి వాళ్ళకి ఈ కథ ఎక్కదు, సరే నేనే చేస్తానని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళేసరికి పట్టపడతా చేయాలి అని అంటే ఆహో అని అన్నాడు ఆయన. అన్న తర్వాత ఏం చేశారు, ఏమండి విగ్గు పెట్టి టెస్ట్ చేద్దామండి, విగ్గు లేకుండా కూడా కొన్ని స్టిల్స్ తీద్దామండి, అది అదనంటే మొత్తానికి ఆ క్యారెక్టర్ నచ్చింది నాగేశ్వర గారికి. సరే యువర్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మై ఫేస్ అన్నాడు. అంటే ఈయన పట్టుబడితో చూపించడం అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెరిమెంటే కదా. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో ఓల్డ్ క్యారెక్టర్ అయినా కూడా. సరే అని విగ్గు పెట్టి ఫోటోలు తీశారు, విగ్గు లేకుండా తీశారు. ఈ ఫోటోలు చూసి వీళ్ళు మొదటి నుంచి బాల్డ్ హెడ్తోనే యాక్ట్ చేయాలి మీరు అని అంటున్నారు. ఈ ఫోటోలు నాగేశ్వరరావు గారు ఇంట్లో చూపించారు. చూపిస్తే ఇంట్లో వాళ్ళు నాగార్జున వాళ్ళందరూ కూడా డాడీ మీరు సీతారామయ్య గారి క్యారెక్టర్కి విగ్గు లేక ఉన్న ఫోటో బాగుంది అని అన్నారు. అనేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు నాగేశ్వరరావు గారు విగ్గు లేకుండా యాక్ట్ చేయటానికి. సరే దీనికి దొరసామరాజు ప్రొడ్యూసర్ అయితే క్రాంతి కుమార్ డైరెక్టరు. ఈ కథకి బాగా కంట్రిబ్యూట్ చేసినటువంటి రైటర్ గణేష్ పాత్ర, అతనే డైలాగులు రాశాడు. తర్వాత దీనికి అనుకుంటా ఫస్టో సెకండో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. ఓకే, సీతారామయ్య గారు మనవరాలు సినిమాకి. తర్వాత దాసనారాయణరావు గెస్ట్ వేషం వేశాడు. తర్వాత మీనా యంగ్ క్యారెక్టర్ వేసింది, మనవరాలు క్యారెక్టర్ వేసింది. తర్వాత గెస్ట్గా మురళీమోహన్ కూడా వేశాడు. సో కాస్టింగ్ కూడా ఉంది. పక్కన నాగేశ్వరరావు, రోహిణి అట్టంగడి మంచి ఆర్టిస్టు, మీనా అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. సో మనవరాలు క్యారెక్టర్కి బాగుంటుందని అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఈ గోదావరి బ్యాక్ డ్రాప్ అక్కడ షూట్ చేశారు. అందులో కథ ఏంటంటే నాగేశ్వరరావు గారు, సీతారామయ్య గారు ఒక పల్లెటూరులో ఒక మూతుబరి రైతు, ఆయన వైఫ్. సో వాళ్ళిద్దరూ ఆ ఊరికి చాలా పెద్ద అనమాట. సో ఆ ఊరిలో ఏది జరిగినా, ఎటువంటి కార్యక్రమం జరిగినా ఈయన వచ్చి సంప్రదించాలి. చాలా బెంకమైనటువంటి మనిషి, మాట మీద నిలబడేటువంటి మనిషి. అటువంటి మనిషి కొడుకు పెళ్లి చేద్దామని చెప్పి ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి చాలా మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి మాట ఇచ్చేస్తాడు అక్కడ. ఓకే. తర్వాత కొడుకేమో చాలా ఒబిడియంట్గా ఉండేటటువంటి కొడుకే తండ్రితో, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అనేసరికి ఇంత గంభీరమైనటువంటి మనిషి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు పెళ్లి చేసుకుంటానని నువ్వు ప్రేమించటం తప్పు కాదు, కానీ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకుంటాను అని ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకపోవటం నీది తప్పు. నీ ప్రేమను నేను కాదన్ను, సరే నీ ప్రేమ నా మాట పోయింది, నేను ఇచ్చినటువంటి మాట పోయింది, సో నా మాట పోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉండాలి, అది ఇదని పెళ్లి ఘనంగా జరిపించేస్తాడు. జరిపించేసిన తర్వాత నెక్స్ట్ డే కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పుడు, నాన్న నేను డాక్టర్నే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టరే, కాబట్టి మా ఇద్దరం ఇక్కడే ఒక తోటలో, మన తోటలో ఒక క్లినిక్ హాస్పిటల్ కట్టి మేమిద్దరం ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాము, అది ఇది అని అంటాడు.
అనేసరికి నువ్వు హాస్పిటల్ కట్టించుకుంటావు, ఆ తోటే తీసుకుంటావు, నీ ఆస్తులు నీ వాటా తీసుకుంటావు, అదంతా నాకు అనవసరం. నాకు మాట పోయింది. నా మాట పోయిన తర్వాత నా మాటకు విలువ లేనప్పుడు నేను ఇక నీతో నేను మాట్లాడను అని గట్టిగా చెప్పేస్తాడు. నా మాటకు విలువ లేదు. నువ్వు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే, నువ్వు ప్రేమించడం నాకు ఇష్టమే, కానీ నాకు ముందుగా ఒక మాట చెప్పకపోవటం నన్ను ఇన్సల్ట్ చేసినట్టుంది అని భార్యతో చెప్పి నేను ఇక నుంచి వాడితో మాట్లాడినని చెప్పి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి వీళ్ళిద్దరూ కొడుకును కోడలు కలిసి తండ్రి దగ్గరికి వచ్చి బతిలాడతాడు. నాన్న, నువ్వు నీతో మాట్లాడకుండా నేను బతకగలనా? నాతో మాట్లాడాను నాన్న, నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను అంటాడు. అలాగే కోడలు వచ్చి బతిలాడుతుంది, వైఫ్ కూడా వచ్చి వాడితో మాట్లాడండి బతిలాడుతుంది. కానీ నా మాటకు విలువ లేనప్పుడు నా మాటను కాదన్న వాడితో నేను మాట్లాడనేటటువంటి స్టబర్న్ డెసిషన్తో ఉంటాడు. ఆఖరికి కొడుకు ఏం చేస్తాడు, మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఇది నరకం, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వైఫ్ని తీసుకొని, ఇద్దరు డాక్టర్స్ కదా, అమెరికా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా గంభీరంగా ఉంటాడు. తర్వాత వైఫ్ ఓదార్చినా కూడా తాను చెక్కు చెదరడు, చాలా స్టబర్న్ క్యారెక్టర్. ఓకే. సో కొంత ఇలా జరుగుతూ ఉండగా మిగతా సైడ్ ట్రాక్ ఏదో జరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, తనిఖీల పని క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉంటాయి. సడన్గా మీనా క్యారెక్టర్ దిగుద్ది. మీనా క్యారెక్టర్ దిగి వీళ్ళు వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటే సీతారామయ్య గారు మీరేనండి అని అడుగుతుంది. ఏ అని అంటాడు. నేను మీ మనవరాలనండి అంటది. మనవరాలా? ఏం మనవరాలు? అదే మా నాన్న అమ్మ అమెరికాలో ఉన్నారండి, వాళ్ళు రాలేకపోయారు, నన్ను ఇక్కడికి పంపించారు అనేసరికి ఇతనికి ముందు కోపం వస్తుంది. వాడు రాకుండా ఇప్పుడు మాట పట్టింపు అయితే ఉంది, బట్ కొడుకుని కాదనలేడు కదా. సో ఆ మనవరాలు వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళందరూ మనవరాలు వచ్చింది సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉండేటప్పటికీ ఈయనేమో ఎఫెక్షన్ అయితే ఉంటుంది, కానీ బయటికి గంభీరంగా ఉంటాడనమాట. ఆఖరికి మీ నాన్న అమ్మ రారా అని అంటే వస్తారు తాతయ్య అంటే ఆయన కూడా కరిగిపోయి ఈవిడ మీద ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. సో ఈవిడ చెప్పలేక ఏమిటో మొదలు పడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది మీనా. ఇంతలోకి మురళీమోహన్ క్యారెక్టర్ ఒకటి దిగుద్ది. అమెరికా నుంచి వచ్చానండి, మీ అబ్బాయి స్నేహితుడిని అని అంటాడు. అని అనేసరికి రండి కూర్చోండి అని అంటారు. అన్న తర్వాత క్షేమ సమాచారాలు మాట్లాడిన తర్వాత అప్పుడు మీనాతో మురళీమోహన్ చెప్తాడు. ఏమని? అసలు ఫాదరు మదరు చచ్చిపోయారు, ఆ చనిపోయారనే ఈ విషయం చెప్పడానికి ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది, చెప్పలేక ఉంటుంది. ఈ వీళ్ళు తండ్రి కొడుకులు, తల్లి ఏమనుకుంటారు, వస్తారు అనుకుంటారు. ఆఖరికి షష్ఠి పూర్తికి కూడా వాళ్ళు రారు, ఎట్లా వస్తారు, చనిపోయేవాళ్ళు. సో ఆఖరికి నా కొడుకు రాలేదు, నువ్వెందుకమ్మా వచ్చావు, నువ్వు లేకపోతే మేము అసలు బాధపడే పరిస్థితి లేదు, నువ్వు వచ్చావు కాబట్టి మేము నిన్ను మనవరాలిగా చూసి నా కొడుకును చూడలేక చాలా మదన పడుతున్నాము, నువ్వు వచ్చిన తర్వాత మాకు నీ మీద ఆప్యాయత పెరిగింది, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు, మేము మళ్ళా దిగులు పడాలి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి మాకొద్దు, నువ్వు వెళ్ళిపో, అది ఇది అని చెప్తాడు. అనేసరికి ఈ అమ్మాయి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. ఇంతలోకి డైరీ చూస్తే తండ్రి చనిపోయాడు, తల్లిదండ్రులు చనిపోయారు, నువ్వు ఇండియాకి వెళ్ళి తాతగారితో ఉండమ్మా అనేటటువంటి విషయం ఆ అమ్మాయి డైరీలో రాసుకున్నటువంటి రహస్యం తెలిసి అప్పుడు రియలైజ్ అయ్యి నాగేశ్వరరావు గారు రోహిణి హట్టంగడి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి, సో ఆ అమ్మాయి తీసుకొచ్చినటువంటి తండ్రి అస్థికను తీసుకొచ్చి గోదావరిలో కలుపుతారన్నమాట. అది కథ. సో ఇంత కథని చాలా అద్భుతంగా ట్రీట్ చేసి చెప్పాడు క్రాంతి కుమార్ గారు.
ఎవరు కథ బాగులేదు 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 అన్న కథ 200 రోజులు ఆడింది ఈ సినిమా. ఓకే. తర్వాత ఆ కొడుకు వస్తాడేమో అనేటటువంటి ఆ సెంటిమెంటల్ సీన్స్ నాగేశ్వరరావు గారు కానీ, రోహిణి అట్టంగడి కానీ, మీనా కానీ చాలా అద్భుతంగా చేసినటువంటి గొప్ప సినిమా. దానికి క్రాంతి కుమార్ డైరెక్టర్. ఓకే.